వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదగిరి గారు ఉన్నారు. యాదగిరి గారు, ఈరోజు కవిత గారు నిరాహార దీక్ష చేయడం కావచ్చు, అక్కడ మంత్రులేమో చాలా క్లారిటీగా చెప్తున్నారు, మేము హామీ ఇస్తున్నాం, వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి. అయినా కూడా పొలిటికల్ స్టంట్ అనుకోవచ్చా ఈ విధంగా నిరాహార దీక్షలు చేయడం? ఈ రోజు మేము అడుగుతున్న ఒకటే క్వశ్చన్, గవర్నమెంట్ను న్యాయం చేస్తా అనుకున్న మీరు మరి ఎందుకు కూల్చారు పేద ప్రజల ఇండ్లు ఎందుకు కూల్చారు? ఈ పరిస్థితి వాళ్ళని రోడ్డు మీద తెచ్చే పరిస్థితి ఎందుకు చేశారు? ఈ రోజు నిజంగా మీరు ఇల్లే కూల్చారంటైతే ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఈ పోరాటం జరిగేది కాదు, ఈ ధర్నాలు జరిగేవి కావు, ఇలాంటి వ్యవస్థనే వచ్చేది కాదు కదా. మరి నిజంగా మీరు పేదలు కాబట్టి వాళ్ళకి అన్యాయం చేయాలని, ఆ భూములు ఏదైతే ఉన్నాయో అవి మంచి ప్రైమ్ ఏరియాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఆక్రమించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ బడాబాబులు చేసినటువంటి కుట్రకు పేదవాళ్ళు బలైపోతారు. కాబట్టి ఖచ్చితంగా పేదల పక్షాన ఉండి పోరాటం చేయాలన్న ఒక కృతనిశ్చయంతో కవిత గారు ఈ నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఈ దీక్ష జరుగుతుంది. ఈ దీక్షకు తోడుగా మరి యావత్ తెలంగాణ ప్రజలకు ఇట్లా మద్దతు ఇట్లా వస్తుందన్న ఆశాభావం ఇట్లా మేము వ్యక్తం చేస్తున్నాం. అంటే వాళ్ళు ఆల్రెడీ మేము న్యాయం చేస్తున్నాము, పక్క ఇల్లు కట్టిస్తున్నాం అని చెప్పేసి అన్నారు కదా. మరి పక్క ఇల్లు ఎందుకు అదే ఇళ్ళలో కట్టియచ్చు కదా. ఇప్పుడు దాని హిస్టరీ తీసుకున్నట్టయితే 62 ఎకరాల భూమి భూదానం అయితే మరి ఈ 32 ఎకరాల మీద మాత్రం ఎందుకు, మిగతా 30 ఎకరాలు ఎందుకు దాన్ని కదిలిస్తలేరు? అది బడాబాబుల చేతులు ఉంది కాబట్టి దాన్ని కదిలిస్తలేరు. అయినా భూదాన్ ట్రస్ట్ అనేది ఒక సపరేట్ ట్రస్ట్ ఉంది, దానికి భూదాన్ ట్రస్ట్ చూసుకుంటుంది. వితౌట్ నోటీసు, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మీరు పేద ప్రజల ఇల్లు కూలగొట్టమని ఎంతవరకు న్యాయం? ఇదా మీ పాలన? మిమ్మల్ని ఎందుకు మేము అందుకున్నది అని చెప్పేసి పేద ప్రజలు ఈ రోజు ఆక్రోశం వెళ్ళగక్కుతారు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు ఖచ్చితంగా. అంటే జాగృతికి ఇది ఒక గోసి కావచ్చు, ఇప్పుడు ఖమ్మం కావచ్చు, ఈ విధంగా పోరాటాలు చేస్తున్నారు కదా. జాగృతి అంటేనే సమస్యల మీద పోరాటం. ఎక్కడ సమస్య ఉన్నా జాగృతి అక్కడ ఉంటుంది, కవిత అక్కడ ఉంటుంది. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు. వెల్లుముగట్ల 3 మంత్రులు పేద ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా వెలుగుమట్ల ప్రజలకు న్యాయం, బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఎక్కడైతే ఇల్లు కూలగొట్టిరో అక్కడనే కొత్త ఇల్లు కట్టించేంత వరకు ఇట్లా మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా కవితకు యావత్ తెలంగాణ ప్రజల నుండి మంచి మద్దతు దొరుకుతుంది, మంచి మద్దతు వస్తుంది. ఖచ్చితంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అక్రమం జరుగుతుందో అక్కడ కవితకు ఉంటుంది, తెలంగాణ జాగృతి ఉంటుంది. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటాన్ని వదలమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.